గుద్దులు గుద్దుతున్నాడు ఈరోజు. మీరు ఈ 5 ఏళ్లలో మీరు సాధించిన ప్రగతి చెప్పే పరిస్థితిలో లేరు. మీరు చేసిన అభివృద్ధి లేదు. ఇవాళ ఇసుక దొరక్క సామాన్య ఎవరైతే ఇవాళ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడి ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడవు. మద్యపాన నిషేధం చేసి స్టార్ హోటల్లోనే దొరుకుతుంది 5 ఏళ్ల తర్వాత. మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతా ఉన్న జగన్ రెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నాసిరకం మద్యం, 1000 కోట్ల కుంభకోణం, 30,000 మంది పైగా చనిపోయిన వ్యక్తులు. ఇవాళ మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడలా. దాని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. సమాధానం ఉందా? 200 రూపాయలు కట్టిన ఇల్లు ఇవాళ 1000 రూపాయలు. దానికి ఏమైనా సమాధానం చెప్తావా? మెగా డిఎస్సి అన్నావు. ప్రతి జనవరి 1 డిఎస్సి అన్నావు. 2,30,000 ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు, భర్తీ చేస్తానన్నావు. ఎక్కడ దాని గురించి ఒక మాట మాట్లాడుతున్నావా? ఇసుక రేట్లను నియంత్రించడం కాదు, దోచుకొని మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ 1,00,000 నుంచి 2 లక్షలు ఒక్కొక్క లారీ అమ్ముకుంటా ఉన్నావు. తాడేపల్లి ప్యాలెస్కే ఇసుక మాఫియా డబ్బులు, సిండికేట్ డబ్బులన్నీ వచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తా కనీసం వ్యాట్ ఛార్జీలు తగ్గించలేకపోయావు. 20 లక్షల ఇళ్ళు నిర్మిస్తానన్నావు. ఎక్కడ ఇవాళ ఇళ్ల పట్టాలు, ల్యాండు, శాండు, వైను, మైను, ఇవాళ నీ దోపిడీ 8 లక్షల కోట్లు. వీటికి సమాధానాలు ఉన్నాయా? ఎక్కడన్నా నీ దోపిడీ కార్యక్రమాల్లో 8,23,600 కోట్లకి పుస్తకాలన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాం. దీని గురించి నువ్వు మాట్లాడావు. దీని గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర లేదు. అదేవిధంగా ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా. మరి నువ్వు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చదివిస్తానన్నాడివి. ఇవాళ ఎంతమంది పిల్లలు బయట స్కూల్స్కి వెళ్ళిపోయారు? జగన్ రెడ్డి సమాధానం చెప్తావా? ఇవాళ విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ ఎవరైతే ఆ రోజు ప్రతి పల్లెలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి పల్లెలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేయటం వల్ల 7 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. దగ్గర దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ అమ్మఒడని చెప్తా ఉన్నావు. 15,000 అన్నావు, 14,000 అన్నావు, 13,000 అన్నావు. 7 లక్షల మందికి తగ్గించావు. దాని మీద నీ సమాధానం ఉందా? నాడు నేడు ఎన్ని వేల కోట్ల దోపిడీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన డబ్బుల్ని, ప్రపంచ బ్యాంకు నిధుల్ని ఇవాళ నీ గొప్పలుగా వాటికేసే రంగుల్లో కమిషన్, వాటికి వచ్చిన ఇటుకలో కమిషన్, అక్కడికి వచ్చిన సిమెంట్లో కమిషన్. ఇవాళ కూడా ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్లో భోజనం చేసే గదుల దగ్గర ఇవాళ కూడా ప్లాస్టింగ్ అవ్వని బిల్డింగులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల స్కూల్ బిల్డింగులు ఉన్నాయి. దానికి ఏమన్నా సమాధానం చెప్తావా? ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా? ఇవాళ ట్యాబ్లను గొప్పలు చెప్తున్నావు. నీ బైజూస్ ఇవాళ అవినీతిలో కూరుకుపోయింది. నీ గోరుముద్దల మీద నీ బొమ్మలు వేసుకున్నావు తప్ప ఎక్కడైనా చిక్కీల మీద కూడా నీ బొమ్మల స్థాయికి నీ ప్రచార పిచ్చి ఆ స్థాయికి చేరిపోయింది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా, కోర్సులన్నీ కూడా ఇవాళ నీ ప్రచార పిచ్చితో ఇవాళ అన్నీ కూడా పక్కకు వచ్చాయి. నేను ఒకటి అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని, రక్షాబంధన్ అని పెద్ద మాట మాట్లాడుతున్నావు, కట్టమని. నీ 2 చెల్లెళ్ళు ఇవాళ రక్షాబంధన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్రని మా చేతుల్లో గొడవలు పెట్టావు.
కోడికత్తి డ్రామా ఆడావు, ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు. 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో సిబిఐ కేసు తీసుకోముందు హత్య జరిగిన రోజు ఏం మాట్లాడావు? హైదరాబాదులో అందుబాటులో ఉన్నావు. తెల్లవారుజామున హత్య జరిగిందని నీ దగ్గర సమాచారం ఉంది. నువ్వు సాయంత్రం దాకా పులివెందులు రాలా. వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు. మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్డ్రా చేసుకున్నావు. చాలా స్పష్టంగా ఇవాళ ఇద్దరు చెల్లెలు కన్నీళ్లు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు, బాబాయ్ హత్య కేసు ముద్దాయిల్ని ఎందుకు కాపాడుతున్నావు? ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు? ఎందుకు నీ పక్కన నిలబెట్టుకున్నావు? ఎందుకు మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చావని అడుగుతుంటే ఇద్దరు చెల్లెలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? రక్షాబంధం లాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇవాళ అక్క చెల్లెమ్మలకు పిలిపిస్తా ఉన్నావు. నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ నీకు రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి యుద్ధం అంటున్నావు, పేదవాళ్ళు పెత్తందారులు అన్నావు. ఇన్ని ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడా? ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, లోటస్ పాండ్ హైదరాబాద్లో ప్యాలెస్, ఋషికొండని బోడిగుండు చేసి 550 కోట్లతో ప్రభుత్వ ధనంతో ఋషికొండలో ఒక ప్యాలెస్, ఇవాళ మెడ్రాస్లో కోయంబత్తూర్, ఇవాళ మద్రాస్ బార్డర్లో అక్కడ ఒక ప్యాలెస్ కడుతున్నావు. ఇన్ని ప్యాలెస్లు పెట్టుకున్నా నువ్వు పేదవాడివా? మేం పెత్తందారులవా? ఇటు సమాధానాలు ఉన్నాయా? ఇటు దగ్గర నువ్వు మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎవరు పేదవాడు? ఈ దేశంలో అత్యధిక పన్ను కట్టే ముఖ్యమంత్రి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 8 లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 8 లక్షల కోట్ల పైగా ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసిన నువ్వు పేదవాడివా? మేం పెత్తందారులమా? సమాధానాలు ఉన్నాయా జగన్ రెడ్డి నీ దగ్గర? వీటి దగ్గర ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? అంగన్వాడీ జీతాలు పెంచుతానన్నావు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల మీద ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు. ఆశా వర్కర్లు అవ్వచ్చు, ఏఎన్ఎంలు అవ్వచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఉద్యోగ వర్గాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కనీసం సమావేశాలు సభలు పెట్టుకునే రక్షణ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేసి ఏ ముఖం పెట్టుకొని వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఓటు అడిగే పరిస్థితి నీ దగ్గర ఉందా? అంగన్వాడీ వాళ్ళని అడిగే హక్కు ఉందా? ఆశా వాళ్ళని అడిగే హక్కు ఉందా? హెల్త్ వర్కర్స్ని అడిగే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతు భరోసా అంటున్నావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 30,000 రూపాయలు కలుపుకొని ఇవాళ నువ్వు గొప్పలు చెప్తున్నావు. 67,500 ఇచ్చానని సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పే రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక రైతుకి ఇచ్చిన 30,000 రూపాయలు నీ ఖాతాలో వేసుకొని నువ్వు గొప్పలు చెప్తున్నావు అంటే ఇది అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి కాదా అని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. కౌలు రైతులకి ఎవరికి ఏ వడ్డీ లేని రైతు రుణాలు ఎక్కడిచ్చారో చెప్పండి. ఏ కౌలు రైతును ఉద్ధరించావో చెప్పు. ఏ పంటలు ఎక్కడ పండాయో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎక్కడ 9 గంటలు కరెంట్ ఇస్తున్నావా? ఎక్కడ ఇస్తున్నావా? ఏ పంట కలిసి వచ్చింది? ఈ 5 ఏళ్లలో మొదటి పంట కావచ్చు, రెండో పంట కావచ్చు, అసలు మొదటి పంటకే దిక్కులేని పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో. ఇవాళ ఏ డ్యాముల్లో నీళ్లున్నాయి, ఎక్కడ ఏ బోర్ల కింద నీళ్లు అందుతూ ఉన్నాయి, ఎక్కడైనా వాటర్ మేనేజ్మెంట్ నీకు తెలుసా? పోలవరంలో 72% చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? నువ్వెక్కడా? ఉత్తరాంధ్ర సుదర్శవంతి గాలికి వదిలేసిన నువ్వెక్కడా? పనులు ప్రారంభం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? వంశధార నాగావళి అనుసంధాన్ని గాలికి వదిలేసావు. అందరినీ ఆ నీళ్లు కనీసం కుప్పం బార్డర్లో
గేటు పెట్టి గేటు తీసి ఒక డ్రామా, ఒక సినిమా ఇవాళ కుప్పం ప్రజలకు నువ్వు చూపించావు. పులివెందులకు నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఇవాళ కుప్పానికి కాళ్ళు అడ్డం పెట్టి 30 కోట్ల పనులు చేయకుండా ఒక రోజులో నీళ్లు చూపించి రెండో రోజు గేట్లు ఎత్తుకుపోయిన జగన్ రెడ్డి, నువ్వెక్కడ రాయలసీమ ద్రోహి కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే పోలవరాన్ని పూర్తి చేస్తుంటే ఇవాళ రాయలసీమలకు నీళ్ళు వెళ్ళాయి, ఉత్తరాంధ్రకు నీళ్ళు వెళ్ళాయి, అటు వెలుగొండకు నీళ్ళు వెళ్ళాయి, అటు నెల్లూరు సంగం బ్యారేజ్ దాకా మొత్తం నీళ్ళు వెళ్ళాయి. గోదావరి కూడా ఇవాళ నగరికెళ్ళి ఇవాళ నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇవాళ రైతుల గురించి రైతులను ఉద్ధరించారని చెప్పి రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి పనులన్నీ గాలికి వదిలేసి ఇవాళ నువ్వు ఏ విధంగా రాయలసీమ రైతాంగం గురించి నువ్వు మాట్లాడతావు? హార్టికల్చర్ అబ్బాయిన రాయలసీమ ప్రాంతాన్ని నీ మూర్ఖత్వం వల్ల, నీ తెలివితక్కువ వల్ల, నీ చేతకాంతనం వల్ల, నీ బాధ్యత రాజ్యం వల్ల నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా మొదలుపడ్డాయి. పరిగెత్తిన 68,000 కోట్లు పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక కీర్తి స్వర్ణయుగాన్ని తీసుకొస్తే నీ అసమర్థ అవినీతి పరిపాలనలో మొత్తాన్ని సర్వనాశనం చేశావు. ఇవాళ పోలవరం నిర్వాసితులు 10 లక్షలు ఇస్తానన్నావు, 5 లక్షలు ఇస్తానన్నావు, 19 లక్షలు ఇస్తానన్నావు, ముద్దులు పెట్టావు. పోలవరంలో ఓటు అడిగే నైతిక అర్హత ఉందా నీకు? రంపచోడవరంలో ఓటు అడిగే నైతిక అర్హత ఉందా నీకు? ప్రాజెక్టుల పేర్లు ఎత్తే నైతిక అర్హత ఉందా నీకు? జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాల రైతు లీటర్కి 4 రూపాయలు సబ్సిడీ ఇస్తా అన్నావు. ఏం మాట్లాడే దాని గురించి? ఎంతమంది రైతులకు ఇచ్చావో సమాధానం చెప్పు. ఎక్కడ ఎవరికి ఇచ్చావో సమాధానం చెప్పు. వాషింగ్టన్ లాంటి రాజధాని, వాషింగ్టన్ కాదు, ఉన్న అమరావతికే దిక్కు లేకుండా చేసావు. 3 రాజధానులను డ్రామాలు ఆడావు. ఇవాళ ఏ రాజధాని? ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరేంటో చెప్పు. జగన్ రెడ్డి అని చెప్పు కూడా 5 కోట్ల మంది ప్రజలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులేట్ చేస్తానన్నావు. వీటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానన్నావు. ఎక్కడుంది ఇవాళ? దానికి సమాధానం ఉందా? ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో ఎక్కడైనా డిఏ పడ్డ పరిస్థితి ఉందా? సిపిఎస్ రద్దు గాలికి వదిలేసావు. ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి స్వయంగా మీ కుటుంబ సభ్యులే. అన్నొస్తున్నాడు, ఒక్కడ కాదు, 2 3 అమ్మఒడి ఇస్తానన్నారు. ఏమైపోయింది మీ ఇంట్లో వాళ్ళ మాట? ఏమైపోయింది మీ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పిన మాట అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్న క్యాంటీన్లు కొనసాగిస్తానన్నావు. అన్న క్యాంటీన్ని మొత్తం తీసి ఇవాళ అడ్డగోలుగా నీ ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులు పెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మంగళగిరిలో దౌర్జన్యంగా కూల్చేశావు. ఇవాళ ఈ కష్టకాలంలో కూడా ఈ 58 నెలల్లో కూడా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో ముందుకు తీసుకెళ్ళింది. ఇమాం మోజన్లు కూడా 15,000 ఇస్తానని మోసం చేశావు. ఫాస్టర్లకు ఇల్లు కట్టిస్తానని మోసం చేశావు. ఐటీడీ పరిధిలో సూపర్ స్పెషాలిటీ అని చెప్పి చాలా మాటలు మాట్లాడావు. అసైన్మెంట్ భూముల్ని పరిరక్షిస్తానని చెప్పి అసైన్మెంట్ భూములన్నీ కూడా దోపిడీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పండుగ ఛార్జీలు తగ్గిస్తానని బస్ ఛార్జీలని అడ్డగోలుగా పెంచేసి ఆర్టీసీని కూడా నీ సిద్ధం బస్సులకి వేలాది బస్సులతో ఇవాళ ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టేసి ఆర్టీసీ కార్మికుల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళకు గుండె ఆగిపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే కాంట్రాక్ట్ ఇవాళ ఒక డ్రైవర్ కండక్టర్ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్టీసీ కార్మికుల్ని పెద్ద ఎత్తున గొంతు కోసేసావు. దానికి సమాధానం లేవు నీ దగ్గర. అదేవిధంగా ఇవాళ అద్భుతమైన రోడ్లు వేస్తానని చెప్పి ఉన్న రోడ్ల గొంతులు కూడా పోడ్చలేని జగన్ రెడ్డి, నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి 2,30,000 ఉద్యోగాలని చెప్పి వాళ్ళ గొంతు కోసావు. ఇవాళ పేద పిల్లవాడు ఉన్న ఎకరం అమ్ముకొని హైదరాబాద్ వెళ్ళి, మెడ్రాస్ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్లు పూర్తి చేసుకొని, శిక్షణ పూర్తి చేసుకొని నీ మోసపు మాటలు నమ్మి ఎకరం పొలం కూడా పోగొట్టుకొని ఇవాళ అప్పులు పాలై ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు నీకు బుద్ధి చెప్పాలని, వాళ్ళు ఎప్పుడు ఓటేద్దామని ఆ కుటుంబాలన్నీ కూడా నీకోసం ఇవాళ నువ్వు చేసిన అబద్ధ మాటలకి, అసత్య మాటల మీద ఇవాళ కసి తీర్చుకోవడానికి ఆ కుటుంబాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో
కోల్డ్ స్టోరేజ్ చేపిస్తానని చెప్పి గిట్టుబాటు ధరలే అందుబాటులో లేకుండా, మద్దతు ధరే లేకుండా, ఇవాళ ధాన్య బస్తా రైతు పండించిన ధాన్యంలో కూడా 300 400 నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ దళారులు దోపిడీ చేసి ఆ గుడివాడ గుట్కాగాడు నీకు ఆ దోపిడీలో కూడా నీకు భాగస్వామ్యం ఇచ్చి నీకు ధాన్యం డబ్బులు రైతుల్లో కూడా తాడేపల్లి కొంపకు డబ్బులు వచ్చినాయి అంటే ఇంకా ఏ విధంగా రైతులను దోపిడీ చేశావో, కమర్షియల్ క్రాపులు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, హార్టికల్చర్ క్రాపులు కావచ్చు, ఏ పంటకి ధర ఇచ్చావో చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. టెక్స్టైల్ పార్కులు పెడతానన్నావు, చేనేత కార్మికులు ఉద్ధరిస్తానన్నావు, ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ గాల్లో ఉన్నాయి. ఆ చేనేత కార్మికుడు అడిగే ప్రశ్నకు కూడా సమాధానాలు లేవు. 3,000 కోట్లు గిట్టుబాటు ధరలకు ఖర్చు పెడతానన్నావు, 4,000 కోట్లు ప్రకృతి విపత్తుల కింద సాయం చేస్తానన్నావు, అవన్నీ కూడా గాలికి వదిలేసావు. నీ 3 లక్షల టిట్కో ఇళ్ళు, కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వకుండా పాదయాత్రలో 630 హామీలు ఇచ్చావు. ఇవాళ అన్నీ కూడా గాలికి వదిలేసావు. నవరత్నాలు అన్నావు. ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు 3,000 మొదటి నెలలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి నెలలో 3,000 ఇస్తానన్నారు. ఇవాళ 2,000 3,000 చేయటానికి నీకు 55 నెలలు పట్టింది.